బతుకమ్మ డాన్స్ కి మా చెల్లి సాంగ్ పాడుతుందండి। ఈ వీడియోని డెఫినెట్ గా లాస్ట్ వరకు చూసి సాంగ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి। హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నీస్ డ్రీమ్ వరల్డ్। అందరూ బాగున్నారా? ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి। కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। ఈ ఫోటోలో కనిపిస్తుంది మా చెల్లి అండి। ఈ వీడియోలో బతుకమ్మ డాన్స్ కి మా చెల్లి సాంగ్ పాడుతుందండి। ఈ వీడియోని డెఫినెట్ గా లాస్ట్ వరకు చూసి సాంగ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి। ఈ రోజు వీడియో ఏంటంటే భద్రాచలంలో గోల్డ్ స్మిత్ కాలనీలో బ్రహ్మం గారి గుడి వద్ద బతుకమ్మ సంబరాలు। వీళ్ళందరూ మా నైబర్స్ అండి। మా ఇంట్లోనే బతుకమ్మని పేర్చుతున్నాము। ఇది మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ। అందరూ చాలా హ్యాపీగా డాన్స్లు వేయడానికి రెడీగా ఉన్నారు। ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నానండి, అందుకే మీకు కనిపించట్లేదు। వీళ్ళందరూ సరదాగా జోక్స్ వేసుకుంటూ బతుకమ్మని పేరుస్తున్నారు। మామూలుగానే మా ఇల్లు హడావిడిగా ఉంటుందండి, అందరూ రోజు సరదాగా వస్తూ ఉంటారు, ఇలాంటప్పుడు ఇంకా హడావిడిగా ఉంటుంది। ఇది మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అండి। ఇలా మొత్తం 9 రోజులు ఉంటాయి। ఫస్ట్ రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యము బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా ఇలా 9 రోజులు బతుకమ్మని పూజిస్తుంటారు। 9వ రోజు సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మని నీటిలో వదిలి నిమజ్జనం చేస్తారు। బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి ప్రాచీన ముఖ్యమైన పండుగ అండి। బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం అశ్వాయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు। ముఖ్యంగా బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు। బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మను పూలతో పేర్చి ఆరాధించే ఓ తెలంగాణ సంస్కృతి పండుగ। ఇలా రోజంతా హడావుడిగా గడిచిపోయిందండి। మా అబ్బాయి కూడా వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాడు। మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా పూజిస్తారు। పేత్రమావాస్య లేదా మంగళమావాస్య రోజు గునుగు పూలు బంతి పూలతో బతుకమ్మని పేర్చుతారు। ఎంగిలి పూల బతుకమ్మకు నువ్వులు నూకలు బియ్యం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు। తమలపాకులు తులసి ఆకులు వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు। రెండవ రోజు అటుకుల బతుకమ్మగా పూజిస్తారు। అశ్వాయుజ శుద్ధ పాడ్యమి రోజు తంగేడు గునుగు బంతి చామంతి అడవిగడ్డి పూలతో బతుకమ్మని పేర్చుతారు। అటుకుల బతుకమ్మకు పప్పు బెల్లం అటుకులు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు। వాయనంగా అటుకులు ఇచ్చిపుచ్చుకుంటారు। మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు। అశ్వాయుజ శుద్ధ విద్య రోజు చామంతి మందారం సీతజడ రామబాణం వంటి పూలతో ఈ బతుకమ్మని పేర్చుతారు। ముద్దపప్పు బెల్లం పాలను నైవేద్యంగా సమర్పిస్తారు। నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మగా పూజిస్తారు। అశ్వాయుజ శుద్ధ తదియ రోజు తంగేడు గునుగు పూలతో బతుకమ్మని పేర్చుతారు। నానబెట్టిన బియ్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు। నానబెట్టిన బియ్యాన్ని బెల్లంతో కలిపి ముద్దలుగా చేసి వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు। ఐదవ రోజు అట్లు బతుకమ్మగా పూజిస్తారు। అశ్వాయుజ శుద్ధ చవితి రోజు తంగేడు గునుగు చామంతి మందారం గుమ్మడి పూలతో బతుకమ్మని పేర్చుతారు। నైవేద్యంగా ఉప్పుడు బియ్యం అట్లు సమర్పిస్తారు। వాయనంగా అట్లును ఇచ్చిపుచ్చుకుంటారు। ఆరవ రోజు అలిగిన బతుకమ్మ। ఈ రోజు అమ్మవారు అలిగినట్లుగా భావించి ఈ రోజు బతుకమ్మని ఆడరు। ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా పూజిస్తారు। అశ్వాయుజ శుద్ధ షష్ఠి రోజు తంగేడు గునుగు చామంతి గులాబీ పూలతో బతుకమ్మని పేర్చుతారు। పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు। సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు। ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మగా ఆరాధిస్తారు। అశ్వాయుజ శుద్ధ సప్తమి రోజు తంగేడు గునుగు చామంతి గులాబీ గడ్డి పూలతో బతుకమ్మని పేర్చుతారు। నైవేద్యంగా నువ్వులు వెన్న బెల్లం నెయ్యి సమర్పిస్తారు। నువ్వులు బెల్లం కలిపి
వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. 9వ రోజు సద్దుల బతుకమ్మగా పూజించి అత్తగారింటికి పంపుతారు. అశ్వాయుజ శుద్ధ అష్టమి రోజు అన్ని రకాల పూలతో బతుకమ్మని పేర్చుతారు. నైవేద్యంగా పెరుగన్నం, పులిహార, సత్తుపిండి, కొబ్బరి సత్తు నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు, సత్తుపిండిని వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజిస్తారు. బతుకమ్మ నైవేద్యాలుగా ముఖ్యంగా వినియోగించేవి మొక్కజొన్న, సజ్జలు, శనగలు, పెసర్లు, పల్లీలు, గోధుమలు, నువ్వులు, బియ్యం, కాజు, బెల్లం, పాలు వంటివి ముఖ్యంగా వినియోగిస్తారు. బతుకమ్మని పేర్చిన తర్వాత అందరం నమస్కారం చేసుకున్నాము. బతుకమ్మని పేర్చిన తర్వాత తమలపాకుపై గౌరమ్మని చేసి బొట్టు పెట్టారు అండి. ఇలా అందరూ గౌరమ్మకి బొట్లు పెట్టి నమస్కరించుకున్నారు. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు భద్రాచలంలో గోల్డ్ స్మిత్ కాలనీలో బ్రహ్మం గారి గుడి వద్దకు మనం వచ్చాము. ఇక్కడ తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా చేస్తారు. బతుకమ్మ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, మండల అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ అరికల తిరుపతిరావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మహిళలందరూ బతుకమ్మ డ్యాన్స్తో పాటుగా డీజే డ్యాన్స్ కూడా వేశారు. బతుకమ్మ తీరులో ఇవ్వడం ఈ కాలం బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనసావాచ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారా కమిటీ వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చే ఆడబిడ్డలారి చేతులనే ఓయల కట్టి వాడవాడనుకోవచ్చాన్ని మోసుకోవచ్చే పువ్వులని పూజించే పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెన్ను నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలై నిన్ను అభిషేకించేనే పత్తి పువ్వులు నీ పెదవులు నవ్వులుగా కొనుగో పువ్వులు నీ కొండే సవ్వడిగా కంది పువ్వులు నీ కంటి పాపలుగా సీతా జడ పూలే నీలో సిగ్గు తీరొక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే తారల్లో ఊరేగా రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకం
ఓలె మళ్ళీ రావే ఆడబిడ్డ గారి చేతులనే ఓయల కట్టే వాడవాడనుకోవచ్చు వాణ్ణి మోసుకోవచ్చే పువ్వులనే పూజించే పండుగ తెచ్చే పల్లకి ఎక్కి లలిత గారు Gracias.